వైసీపీని ప్రజలు మొదటి నుంచి సీదరించుకుంటూనే ఉన్నారు. కానీ 2019లో ఒక్క ఛాన్స్ అని కాళ్ళ మీద పడితే గెలిపించారు. ఆ అవకాశాన్ని కూడా జగనన్న నాశనం చేసుకున్నాడు. ఇప్పుడు ఏట్రా అంటే బూత్ మాటలతో ప్రత్యర్థి పార్టీలను రెచ్చగొట్టి అల్లర్లు సృష్టించి ఏదో చేయాలని చూస్తున్నాడు. వైసీపీ 2.0 అంటే ఇదేనేమో అనుకుంటున్నారు ఇప్పుడు ఏపీ ప్రజలు. అల్లర్లు చేసేది వాళ్ళే, రాష్ట్రం అల్లకల్లోలం అవుతుందని మళ్ళీ నిరసనలు చేసేది వాళ్ళే. జగనన్నను వైసీపీ లీడర్లను చూస్తే గురువింద కూడా సిగ్గుతో తలదించుకుంటుంది. ముఖ్యమంత్రిని బూతులు తిట్టేంత ధైర్యం అంబటికి ఎవరిచ్చారు? ఓ దాడి చేశారు అంటున్నారు. మరి అప్పట్లో అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ వాళ్ళు చేసిందేటి? పల్నాడులో బోండా ఉమా కారు మీద రాడ్లతో దాడి చేశారు. చంద్రబాబు ఇంటి మీద జోగి రమేష్ పెద్ద దండయాత్రనే చేశాడు. అట్లా ఎందుకు చేశారయ్యా అంటే అవును చేస్తాం, దాంట్లో తప్పేటున్నది అన్నాడు జగనన్న. తప్పులు ఆళ్ళు చేసి నేరం మాత్రం ఏరే వాళ్ళ మీద ఏయటం వైసీపీ వాళ్ళకు ఎమతో పెట్టిన ఇద్దే. పెద్దతం చేస్తోంది కూడా అట్లాంటి వ్యవహారమే. కానీ వైసీపీ రాజకీయానికి ఎట్టా చెక్ పెట్టాలో కూటమి లీడర్లకు బాగా తెలుసు. జగనన్న 2.0 రాజకీయం పేరుతో అల్లర్లు చేయాలని చూస్తే ప్రభుత్వం చట్ట ప్రకారం బడిత పూజకు సిద్ధం అవుతుంది.